హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు మార్నింగ్ లోడ్ అయితే వచ్చింది. ఆల్రెడీ లోడింగ్ అయితే అవుతుంది, స్టార్ట్ అయిపోయింది అనమాట. లోడింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకి మోకిలా వెళ్ళాలన్నమాట. స్టార్ట్ అయితే అయిపోదాం. ఇది వచ్చేసి దగ్గర మనకు 30 కిలోమీటర్స్ అట్లా వస్తుంది డిస్టెన్స్. ఫుల్ ట్రాఫిక్ టైం. ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. బ్రిడ్జ్ యూటర్న్ చేసుకుని ట్రాఫిక్ ఉంది. ఈరోజు లేట్ అయిందన్నమాట ఇంటి నుంచి, అందుకే డైరెక్ట్ వచ్చి లోడింగ్ అయితే వేసుకుంటున్నాం. మనము ఇక్కడ యూటర్న్ చేసుకున్నామంటే ఇక మనం వెళ్ళాలి. ఈ ట్రాఫిక్లో ఎంతసేపు పడితే ఏందనేది మనకు తెలియదు. చూడాలి ఈరోజు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందనేది. ఈ మధ్య ఆన్లైన్ అయితే ఆన్ చేస్తలేను. ఆన్ చేసిన డ్రాప్స్ అయితే ఏం పడతలే, అందుకని ఆన్లైన్ గిట్ట బంద్ చేసిన. చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎన్ని నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో మనం బయట పడాలి, నార్సింగ్ అట్లా వెళ్ళాలన్నమాట. మోకిలా ఇది మొత్తం ట్రాఫిక్. ఎన్ని బ్రిడ్జిలు వేసినా ఏం చేసినా మొత్తం ట్రాఫికే ఉంటుంది. డైలీ ట్రాఫిక్తోనే టైం వేస్ట్ చాలా అయిపోతుంది. లేదంటే మనకు డ్రాప్స్ మస్తు చేయొచ్చు. హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ గిట్ట ట్రాఫికే ఉంది, ఇక్కడ గిట్ట ఏం తగ్గలేదు. మనం ఈ ట్రాఫిక్ దాటినామంటే గచ్చిబౌలి కొత్త రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. మనము మైండ్ స్పేస్ దాచేయాలి మనకి. అట్లా ట్రాఫిక్లో నుంచి బయట అయితే పడ్డాం మనము. వచ్చేసి కొత్త రోడ్డు మన కాజాగూడకి కనెక్ట్ అవుతుంది రోడ్ అనమాట ఇది. ఇక్కడ డౌన్ దిగి యూటర్న్ చేసుకొని ఇక మనము నార్సింగ్ నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోదాం. ఇది నార్సింగ్ కన్నా ముందు మనం రైట్ తీసుకుని అక్కడ సర్వీస్ రోడ్లో రింగ్ రోడ్ పక్క నుంచి వెళ్తాం అనమాట. ఇది కొత్త రోడ్, ఇది డైరెక్ట్ ఖానాపూర్కి కనెక్ట్ అవుతుంది రోడ్. ఇది షార్ట్ కట్, అట్లయితే లాంగ్ అవుతుంది అనమాట. ఇట్లా కొంచెం షార్ట్ కట్ అవుతుంది, కొంచెం ట్రాఫిక్ అయితే ఏముండదు, ఖాళీగా ఉంటుంది రోడ్ కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ ఇంకొకటే రోడ్. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ ఎంట్రీ ఏం చేసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. లోపల ఉంటుంది ఫామ్ హౌస్. ఎంట్రీ అయితే అయిపోయింది, చలో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా పెద్ద ఫామ్ హౌస్ అనమాట. ఇది చాలాసార్లు వచ్చిన ఇదే ఫామ్ హౌస్. వర్క్ అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది. అక్కడ రివర్స్ చేసి పెట్టేసుకున్నామంటే అన్లోడింగ్ కూడా వాళ్ళే స్టార్ట్ చేసుకుంటారు. మన కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా రివర్స్లో పెట్టేసుకుందాం. ఇక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోడ్ అయితే బాగానే ఉంది. చిన్న చిన్న మొక్కలున్నాయి అనమాట, కొంచెం లేట్గానే అవుతుంది. అన్లోడింగ్ అయితే అయిపోతుంది, దగ్గర పడ్డది. అన్లోడింగ్ అయితే అయిపోయింది. చలో మనం అయితే నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. ఏమైనా డ్రాప్స్ ఉంటాయి ఏందనేది చూడాలి. ఇక నర్సరీకి పోయి ఆన్లైన్ అయితే ఆన్ చేసిన ఇక్కడ గిట ఏమైనా పడతాయేమో అని. ఇది కొంచెం సిటీ బయటే కదా, చెప్పలేం, పడితే పడవచ్చు లేదంటే లేదు. అయినా సరే ఆన్ అయితే చేసిన ప్రోటోలో. ఈ ప్రోటోలో అయితే ఈ మధ్య అయితే ఏం కొడతలేం కిరాయిలు గిటాన్లా. బయటకైతే వెళ్ళిపోదాం ఇక డైరెక్ట్ నర్సరీకి. ఇంకా మనకి ఇంకో డ్రాప్ అయితే వచ్చింది. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోడింగ్ అయితే అయిపోయింది, ఫుల్ లోడ్ అనమాట. ఇది లోడ్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి మన తెల్లాపూర్ నుంచి అటు కొల్లూరు సైడ్ పోవాలన్నమాట. ఇది లొకేషన్ ఎట్లా అంటే ఇది మన 4th ఫేజ్, ఇది మన 6th ఫేజ్ నుంచి వెళ్ళి అట్లా ఆఫీస్పేట నుంచి వెళ్దాం అనమాట. ఇది లొకేషన్ కొంచెం లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాలి. టైర్లో గాలి గిట్ట లేదనుకుంటా, లెఫ్ట్ సైడ్ టైర్ బాగా దిగిపోయింది కిందికి. అదే భయం అవుతుంది, ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో ఏమవుతుందో తెలియదు, అందుకే కొంచెం మెల్లగా వెళ్తున్నా. ఆఫీస్పేట దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఇదే ఆఫీస్పేట. ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళడానికి రాదు మనకి, పైన మొక్కలునే కదా తాకుతాయి. మనం లెఫ్ట్ తీసుకొని అక్కడ పక్కన నుంచి వెళ్ళాలి. రోడ్ అయితే బాగుండదు కానీ పర్లేదు, వెళ్ళాలి అట్లే, తప్పదు మనకి. ఇంకా రోడ్ అయితే లేదు. ఆఫీస్పేట దాటి అటు ముంగడికి వెళ్ళామంటే మనం లెఫ్ట్ తీసుకొని కొండాపూర్కి ముందు అట్లా షార్ట్ కట్ ఉందన్నమాట. అట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు.
డైరెక్ట్ మనం నల్లగల్ల ఫ్లైఓవర్ దగ్గర వెళ్తాం అనమాట. అక్కడ నుంచి వెళ్తే చూసినా కదా, రోడ్ అయితే బాగాలేదు. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చాలా డేంజర్ ఉంటుంది రోడ్డు. ఎక్కడ గుంతుందో అర్థం కాదు, ఏం అర్థం కాదు. కొంచెం స్లోగా వెళ్ళాలి. టైర్లో గాలి గిడి తక్కువ ఉంది కాబట్టి కొంచెం మెల్లగానే వెళ్ళాలి. అదే మనం బ్రిడ్జ్ కింద నుంచి వస్తే ఇక్కడికి వచ్చేస్తుండే డైరెక్ట్. కానీ ఇక మనకు మొక్కలు పైన ఉన్నాయి కాబట్టి తాకితే, అందుకే అట్లా రాలేదు. ఇక లెఫ్ట్ తీసుకొని స్ట్రైటే. షార్ట్ కట్ రోడ్ అనగా ఇదే అనమాట. ఈ రైల్వే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే కొండాపూర్ వెళ్తాము. మనం రైట్ తీసుకొని వెళ్ళినామంటే అటు లింగంపల్లి రోడ్డుకి వెళ్తాం అనమాట డైరెక్ట్. ఇదే రైట్ అనమాట. ఈ రైట్ తీసుకొని వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్తే కొండాపూర్ వెళ్తుంది రోడ్. ఇది స్ట్రైట్ ఒకటే రోడ్ మనకి. అక్కడ వెళ్ళామంటే డైరెక్ట్ మనకి లింగంపల్లిలో వెళ్తే అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ వెళ్తాం. తెల్లాపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూసినా ఇక్కడ మనం యూటర్న్ చేసుకొని అటు సైడ్ వెళ్ళాలన్నమాట. మైహో అంకురా రోడ్ అటు సైడ్. చూసినా గద్దర్ బొమ్మ. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మనకు ఒకటే రోడ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ అక్కడ వెళ్ళాక రింగ్ రోడ్ అవతల సర్వీస్ రోడ్లు వెళ్ళాలి. ఇక రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళమంటే ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే మనం. ఈ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ మనం ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. ఆటో వస్తుంది కదా, ఇదే రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనము. పక్కనే రింగ్ ఎక్కడానికి ఉంటుంది, ప్లస్ ఈ సర్వీస్ రోడ్ ఇదే, రెండు ఒకటే పక్క పక్కనే ఉంటాయి. స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి కిరాలు గిట్ట డల్ అయిపోతున్నాయి రోజుకి. మనకి ఏదో నర్సరీ ఉంది కాబట్టి ఏదో నడిచిపోతుంది. లేదంటే ఆన్లైన్లో గిట్ట పెద్ద డ్రాప్స్ అయితే ఏం లేవు. ఇక మనకి నర్సరీ వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో కిరాయి చెప్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం. లేదంటే బయట డ్రాప్స్ అయితే అస్సలు లేవు. వచ్చేసినాం విల్లాస్ దగ్గరికి. ఇవే విల్లాస్ అనమాట, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ విల్లా నెంబర్ 1కి వెళ్ళాలి మనము. ఇంకా అసలు రోడ్డు గిట్టే వెళ్ళారు వీళ్ళంతా. స్లోగా వెళ్ళాలి, లోడ్ ఎక్కువనే ఉంది. వచ్చేసినాం. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే అనమాట విల్లా. చూస్తున్నారు, కొత్తగా కడుతున్నారు. అన్లోడింగ్ అయితే అయిపోయింది. చల్లగా అయిపోదాం, బయటకైతే వెళ్ళిపోదాము. రోడ్డు గిట్ట లేదు దీనికి, విల్లాస్ లోపలికి ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవి ఎప్పుడు అయిపోతాయి ఏమో కానీ. మనకైతే ఈరోజు అయితే పర్లేదు, మంచి మంచి 2 డ్రాప్స్ అయితే కొట్టినాము. కొంచెం కొంచెం దూరం, మరి లాంగ్ అయితే కాదు కానీ కొంచెం కొంచెం దూరం డ్రాప్సే. ఎంత అమౌంట్ అనేది మీకు లాస్ట్లో చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టోటల్ అమౌంట్ ఎంత అనేది చెప్తా. ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్ళాం కదా కిరాయి, అది వచ్చేసి 1200. ప్లస్ మనం ఇందాక అక్కడ వెళ్ళాం కదా కొల్లూరు సైడ్, అది ఒకటి 1200. మైనస్ డీజిల్ వచ్చేసి ఒక 400 వేసుకోండి రఫ్గా. $400 డీజిల్. మనకు అర్నింగ్స్ వచ్చేసి 2000. ఈరోజు 2000 అర్నింగ్స్ అయితే అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఛానల్ని సపోర్ట్